ఇప్పుడు మనం బైనామియల్ థియరంలో పీవైక్యూ క్వశ్చన్స్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ సంథింగ్ అలాంటి క్వశ్చన్స్లో మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ చూస్తున్నాం. సో ఇవన్నీ మీరు చేసేస్తే ఇటువంటి క్వశ్చన్స్ మీరు అంటే ఈ క్వశ్చన్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఇచ్చినా కూడా మీకు చేయగలరు. సో ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ వస్తుందో అప్పుడు చేసేయగలరు. సరే, ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్. ఫస్ట్ ఇండిపెండెంట్ టర్మ్ అన్నాడు. సో ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎక్స్ పవర్ ఏం కావాలి? 0 అవ్వాలి. ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ అంటే అప్పుడు ఎక్స్ పవర్ ఏంటి? 0 అవ్వాలి. సో ఫస్ట్ జనరల్ టర్మ్ కనుక్కుంటాం. సో జనరల్ టర్మ్ అంటే ఇక్కడ క్వశ్చన్ పూర్తి చదవలేదు, పూర్తి ఒకసారి చదవండి. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడ వేరియబుల్స్ రెండు ఉన్నాయి, టీ అండ్ ఎక్స్. ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా చదివితే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ టీ, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కాదు, ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ టీ అంటే టీ పవర్ 0 ఉండాలి. టీ పవర్ 0 ఉండాలి. సో అంటే అప్పుడు ఏం చేస్తాం, టీ పవర్ ఏదైతే ఉందో జనరల్ టర్మ్ కనుక్కొని అందులో టీ పవర్ని మీరు ఏం చేస్తారు? 0కి ఈక్వేట్ చేస్తారు. సో జనరల్ టర్మ్ మామూలు కనుక్కోవడం వచ్చు కదా. సో ఇక్కడ డైరెక్ట్ చేసాడు. జనరల్గా అయితే మీకు ఏంటి జనరల్ టర్మ్ R+1 టర్మ్ రాస్తారు. తర్వాత ఏంటి టీ టర్మ్స్ సపరేట్ చేస్తారు, రిమైనింగ్ టర్మ్స్ అని సపరేట్ చేసేస్తారు. నెక్స్ట్ టీ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు R వాల్యూ వస్తుంది. R వాల్యూ ఏమొస్తుందంటే 5 వస్తుంది. అయితే ఈ క్వశ్చన్లో మనం ఇంకా ఫాస్ట్గా చెప్పొచ్చు. ఎలా అంటే మనం టీ వద్దు, ఇక్కడ పవర్ 10 ఉంది, ఇక్కడ టీ ఉంది చూసారా. ఇందులో సెకండ్ టర్మ్లో డినామినేటర్లో టీ ఉంది. సో టీ ఎలిమినేట్ అవ్వాలంటే ఫస్ట్ టర్మ్కి పవర్ 5 ఉండాలి, సెకండ్ టర్మ్ కూడా పవర్ 5 ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ మేము న్యూమరేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లో టీ పవర్ 5 వస్తుంది. సెకండ్ టర్మ్లో డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లో టీ పవర్ 5 వచ్చి క్యాన్సిల్ అయిపోయి అప్పుడు టీ అనే టర్మ్ ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ టీ వస్తుంది. సో మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి అయితే ఈజీ చెప్పొచ్చు. అంటే ఈ క్వశ్చన్ అలా ఉంది కాబట్టి చేయొచ్చు. అలా కాకుండా డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి అనుకోండి, టీకి పవర్ కానీ అప్పుడు డిఫరెంట్గా ఉంటే అప్పుడు మనం ఇలా డైరెక్ట్గా చెప్పలేం. అప్పుడు ఏం చేస్తాం, జనరల్ టర్మ్ కనుక్కుంటాం. అంటే R+1 టర్మ్ ఏంటి 10CR. సో ఫస్ట్ టర్మ్ పవర్. సో మీకు ఇది ఆల్వేస్ సెట్ అవ్వదు. ఈ క్వశ్చన్కి సెట్ అయింది. సో ఆల్వేస్ సెట్ అవ్వాలంటే ఇట్లా జనరల్ టర్మ్ కనుక్కొని అప్పుడు ఎక్స్ పవర్ ఎంత 1/5. సో పవర్ ఏంటి 10 - R ఇంటూ సెకండ్ టర్మ్ అది రాసేస్తాం 1 - x హోల్ పవర్ 1/10/t హోల్ పవర్ R. ఇప్పుడు ఏం చేస్తాం, టీ టర్మ్స్ సపరేట్, రిమైనింగ్ టర్మ్స్ అన్ని సపరేట్ చేసేస్తాం. సో ఇక్కడ టీ పవర్ ఇందులో చూస్తే టీ పవర్ ఏంటి 10 - R. ఇక్కడ టీ డినామినేటర్లో ఉంది, పవర్ R ఉంది కాబట్టి న్యూమరేటర్లోకి వెళ్తే ఏమొస్తుంది -R అవుతుంది. ఇప్పుడు టీ పవర్ ఏంటి ఉందో అది 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు 10 - 2R = 0 అయితే R = 5 వస్తుంది. ఇప్పుడు జనరల్ ఇండిపెండెంట్ టర్మ్ అంటే R వాల్యూ 5 అని తెలిసిపోయింది కాబట్టి సో ఆ జనరల్ టర్మ్లో R వాల్యూ 5 రాసేస్తే ఇది వచ్చేస్తుంది. అప్పుడు టీ పవర్ 5 ఇక్కడ న్యూమరేటర్లో వస్తుంది, ఇక్కడ డినామినేటర్లో వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇంకేం మిగులుతుంది 10C5. ఇక్కడ ఎక్స్ పవర్ 1/5 హోల్ పవర్ 5 అంటే 5 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1/10 ఇంటూ హోల్ పవర్ 5 అంటే అప్పుడు ఇంటూ 5 అంటే అప్పుడు ఏమొస్తుంది పవర్ 1/2 వస్తుంది. అంటే 1/6కి పవర్ ఎంత 1/2 అంటే 1/6కి పవర్ 1/2 అంటే ఏంటి రూటే కదా. సో √1/6 కాబట్టి అది √1/6. ఇంకా టీ క్యాన్సిల్ అయిపోయింది, ఇది మాత్రం మిగులుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇదేంటి ఇండిపెండెంట్ ఆఫ్ టీ. ఈ టర్మ్ ఏంటి ఇండిపెండెంట్ ఆఫ్ టీ వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు మ్యాక్సిమం అంటున్నాడు. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది. ఇంతకుముందు మనం మ్యాక్సిమం చేయడానికి ఏం గ్రేటర్ దాన్ GM వాడాం. సో లేదంటే మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ వాడి కూడా చేసేయచ్చు. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ అన్నిటికంటే బెస్ట్ మ్యాక్సిమం మినిమం బెస్ట్. ఎందుకంటే ఏం గ్రేటర్ దెన్ GM అంటే కొద్దిగా మనం క్వశ్చన్ థింక్ చేయాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, కొద్దిగా అక్కడ బ్రిలియంట్గా థింక్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా బ్రెయిన్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. అదే మ్యాక్సిమం మినిమంలో ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి సింపుల్గా తెలిసిన కాన్సెప్టే. సో ఇప్పుడు ఇది ఏంటి, ఇప్పుడు మనం డెరివేటివ్ కాన్సెప్ట్ తోటి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఏం గ్రేటర్ దెన్ GM రాదు ఈ మెథడ్లో ఇంతకుముందులాగా ఏం గ్రేటర్ దెన్ = GM రాదు. ఇంతకుముందు సమ్ ఇచ్చి ఒక టర్మ్ ప్రొడక్ట్ మ్యాక్సిమం మినిమం అడిగాడు కాబట్టి అలాంటి క్వశ్చన్స్కి మనం ఏం గ్రేటర్ దెన్ GM వాడతాం. ఈ క్వశ్చన్కి ఏం గ్రేటర్ దెన్ GM వర్కౌట్ అవ్వదు. ఇక్కడ చేయాల్సింది ఒకటే మెథడ్. సో మ్యాక్సిమం మినిమం మెథడ్. ఓకే, సో మ్యాక్సిమం మినిమం ఇది మ్యాక్సిమం మినిమం అవ్వాలి అంటే 10C5 అనేది ఫిక్స్డ్. సో ఇది అంటే f(x) = దీన్ని తీసుకుందాం. సో f(x) = సో ఇది ఫిక్స్డ్ కాబట్టి ఏదైతే వేరియబుల్ ఉందో అది రాసేయండి.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1/6. ఇది మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, దాని మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో ఫస్ట్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. సో ఒక ఫంక్షన్ మ్యాక్సిమం అయినప్పుడు మ్యాక్సిమం కానీ మినిమం, ఇది మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ మీకు ఎంతవరకు క్లారిటీ ఉందో నాకు తెలియదు. సో అది క్లారిటీ ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు, అయినా కూడా ఐపీ నాలెడ్జ్తో కూడా చేసేయచ్చు. సో ఫంక్షన్ మ్యాక్సిమం మినిమం చేయాలంటే సో ఎప్పుడైతే అంటే మ్యాక్సిమం అంటే ఇప్పుడు గ్రాఫ్ చూసాం, ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఇక్కడ ఏంటి మినిమం ఉంటుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. సో ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో ఎక్కడైతే మినిమం ఉంటుందో అక్కడ f'(x) డెరివేటివ్ 0 అవుతుంది. ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది, 0 అవుతుంది. f'(x) అంటే ఏంటి, స్లోపేగా, స్లోప్ ఏంటి 0 అవుతుంది. ఎందుకు అవుతుంది, ఇక్కడ టాంజెంట్కి ఇస్తే ప్యారలల్ x వచ్చింది. మరి x స్లోప్ ఎంత, x స్లోప్ ఎంత, 0 కదా. కాబట్టి దీని స్లోప్ ఏంటి 0. f'(x) అంటే నథింగ్ బట్ స్లోప్, కాబట్టి స్లోప్ 0 అవుతుంది. సో అంత నాలెడ్జ్ ఉంటే ఓకే. అయి లేకపోతే కనుక మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మ్యాక్సిమం అవుతుందో ఎక్కడైతే మినిమం అవుతుందో అక్కడ f'(x) అనేది ఫస్ట్ 0 అవ్వాలి. కాబట్టి f'(x) 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు ఎక్కడ మ్యాక్సిమం మినిమం అయ్యే క్రిటికల్ వాల్యూస్ తెలుస్తాయి. కాబట్టి f'(x) అనుకుందాం. మరి f'(x) 0 అంటే మరి f'(x) అంటే ఏంటి, ఫస్ట్ x డెరివేటివ్ 1 ఇంటూ యూవీ మెథడ్. సో 1/6 అలాగే రాస్తాం, ప్లస్ x ఇంటూ దీని డెరివేటివ్ √x డెరివేటివ్ 1/2 రూట్ ఆఫ్ 1/6. నెక్స్ట్ -x డెరివేటివ్ -1. సో మామూలుగా డిఫరెన్షియేషన్ చేసామంతే. సో నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం ఈక్వల్ టు ఏంటి, f'(x) ఏం కావాలి, 0 అవ్వాలి. నెక్స్ట్ ఎల్సిఎం చేసేస్తాం. సో 2 రూట్ ఆఫ్ 1/6. నెక్స్ట్ 2 ఇంటూ ఇది, సో 2 ఇంటూ రూట్ ఆఫ్ 1/6 ఇంటూ 1/6. సో 1/6. నెక్స్ట్ x ఇంటూ -1, సో -x వస్తుంది. ఈక్వల్ టు ఏంటి, 0. సో మరి ఇది f'(x). సో f'(x) 0 అంటే ఏంటి, న్యూమేటర్ వల్లే కదా 0 అయ్యేది. కాబట్టి న్యూమేటర్ ఏంటి 0కి ఈక్వేట్ చేస్తారు. సో ఎంత, 2 - 2x - x. సో -3x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఏమొస్తుంది, 2/3 వస్తుంది. సో ఇప్పుడు మీకు క్రిటికల్ వాల్యూ వచ్చింది. సో ఎక్కడైతే క్రిటికల్ వాల్యూ వచ్చింది అంటే f'(x) ఎక్కడైతే 0 అవుతుందో లేదా డిఫైన్డ్ అవ్వదో వాటిని క్రిటికల్ వాల్యూస్ అంటాం. సో క్రిటికల్ వాల్యూస్ వస్తే ఆ క్రిటికల్ వాల్యూ దగ్గర అయితే మ్యాక్సిమం ఉంటుంది, లేదంటే మినిమం ఉంటుంది. మరి ఇక్కడ మ్యాక్సిమం ఉంటుందా మినిమం ఉంటుందా అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డబుల్ డెరివేటివ్ కనుక్కుంటాం. సో డబుల్ డెరివేటివ్ కనుక్కొని డబుల్ డెరివేటివ్ అనేది <0 అయితే డబుల్ డెరివేటివ్ ఈ వాల్యూ దగ్గర, సో దీనికి f'(x) కనుక్కున్నారు కదా, ఇంకోసారి డిఫరెన్షియేట్ చేసి అందులో వచ్చిన రిజల్ట్లో x వాల్యూ 2/3 రాస్తే నెగిటివ్ వస్తేనేమో మ్యాక్సిమం ఉంటుంది, <0 అయితే మినిమం ఉంటుంది. ఆపోజిట్, <0 అంటే మినిమము, <0 అంటే మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రిటికల్ వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడ మ్యాక్సిమమో మినిమమో తెలియదు. సో మ్యాక్సిమమో మినిమమో తెలియాలంటే ఖచ్చితంగా సెకండ్ డెరివేటివ్ చూస్తే కానీ తెలియదు. కాబట్టి కానీ ఇక్కడ సెకండ్ డెరివేటివ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా అయితే ప్రాసెస్ ప్రకారం సెకండ్ డెరివేటివ్ చేసి ఆ సెకండ్ డెరివేటివ్ <0 అయితే మ్యాక్సిమము, <0 అయితే మినిమం అని రాస్తాం. అది ప్రాసెస్ ప్రకారం. కానీ అంత చేయాల్సిన అవసరం లేదు. ఒకే క్రిటికల్ వాల్యూ వస్తే అవసరం లేదు. 2 క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, అంటే 2/3తో పాటు ఇంకోటి 4/3 కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు 2 క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి. కాబట్టి ఒక దగ్గర మ్యాక్సిమము, ఇంకో దగ్గర మినిమం ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం అంటే 2 వాల్యూస్ వస్తాయి. ఒకవేళ ఆన్సర్స్ 2 వాల్యూస్ వస్తే ఒక దగ్గర మ్యాక్సిమం ఒక దగ్గర మినిమం ఉండే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ పాయింట్ దగ్గర మ్యాక్సిమం అవుతుంది ఏ పాయింట్ దగ్గర మినిమం అవుతుందని డిసైడ్ చేయడానికి ఖచ్చితంగా సెకండ్ డెరివేటివ్ చేయాల్సిందే. సెకండ్ డెరివేటివ్ చేస్తాం అంటే ఒకవేళ ఇన్ కేస్ x వాల్యూ 2/3 అండ్ 4/3 రెండు వస్తే సెకండ్ డెరివేటివ్ చేస్తాం. ఒకసారి 2/3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2/3 దగ్గర <0 అయితే మ్యాక్సిమం అంటాం. అలా ఇంకోసారి 4/3 చేస్తాం. అక్కడ <0 వచ్చింది అనుకోండి మినిమం అని చెప్తాం. అంటే 2 క్రిటికల్ వాల్యూస్ వస్తే ఒక దగ్గర మ్యాక్సిమము ఒక దగ్గర మినిమం. మరి ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం అని డిసైడ్ చేయడానికి ఖచ్చితంగా సెకండ్ డెరివేటివ్ మెథడ్కి వెళ్ళాలి. ఒకవేళ ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చిందనుకోండి ప్రాసెస్ ప్రకారం సెకండ్ డెరివేటివ్ చేయాలి, కానీ ఇక్కడ చేయకుండా కూడా మనం ఆన్సర్ చెప్పచ్చు. ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చింది అంటే వాడు ఏది అడిగాడో దాని రిలేటెడే వస్తుంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం అడిగాడు అనుకోండి ఆ మ్యాక్సిమం రిలేటెడ్ ఆన్సర్ అయి ఉంటుంది. క్వశ్చన్లో మినిమం అడిగాడు అనుకోండి ఒకే వాల్యూ వస్తే ఆ పాయింట్స్ అది క్యాచ్ చేయండి. నేను చెప్పింది ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చింది అనుకోండి క్వశ్చన్లో మినిమం అయితే అక్కడ మినిమమే అవుతుంది.
అంటే ఈ వాల్యూ దగ్గర మినిమం అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి క్వశ్చన్లో ఏమన్నాడు మ్యాక్సిమం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 2/3 దగ్గర మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చినప్పుడు క్వశ్చన్లు ఏది అడిగాడో అది. కాబట్టి ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చినప్పుడు మీరు సెకండ్ డెరివేటివ్కి వెళ్ళి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ క్రిటికల్ వాల్యూ దగ్గర క్వశ్చన్ మ్యాక్సిమం అడిగితే మ్యాక్సిమం అవుతుంది, ఒకవేళ క్వశ్చన్లో మినిమం అడిగితే మినిమమే అవుతుంది. ఆ క్రిటికల్ వాల్యూ దగ్గర మ్యాక్సిమం అవుతుందా మినిమం అవుతుందా ఎలా డిసైడ్ చేస్తాం? క్వశ్చన్లు ఏది అడిగితే అదే అవుతుంది, అంతే సింపుల్గా. క్వశ్చన్లో మ్యాక్సిమం అడిగితే మ్యాక్సిమం అవుతుంది, మినిమం అడిగితే మినిమమే అవుతుంది. ఒకవేళ 2 వాల్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా సెకండ్ డెరివేటివ్ వెళ్ళాలి. ఇది సెకండ్ డెరివేటివ్ చేయాలంటే అయిపోతారు, ఇక్కడ u/v మెథడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం అడ్వాంటేజ్ తీసేసుకుందాం. సో ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చింది కాబట్టి అక్కడ మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు x వాల్యూ 2/3 మ్యాక్సిమం వాల్యూ కావాలంటే తీసుకొచ్చి మళ్ళీ f(x)లో రాసేయాలి, ఇందులో రాసేయాలి. ఇక్కడ కాదు ఇక్కడ రాశారు, ఇక్కడ నేను కోఎఫిషియంట్ తీసుకోలేదు చూసుకోండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు కోఎఫిషియంట్ అని రాయలేదు, అక్కడ రాయబాకండి. క్వశ్చన్ ఇది కదా, సో మనకి ఇది కదా ఏంటి ఇండిపెండెంట్ ఆఫ్ t. సో ఈ టర్మ్ మ్యాక్సిమం కావాలి. ఈ టర్మ్ మ్యాక్సిమం కావాలంటే x వాల్యూ ఏం కావాలి 2/3 అవ్వాలి. కాబట్టి 10c5 x ప్లస్లో 2/3 రాస్తాం ఇంటూ 1 మైనస్ 2/3. 1 మైనస్ 2/3 అంటే ఎంత 1/3, రూట్ ఉంది కాబట్టి హోల్ పవర్ ఎంత 1/2. సో కాబట్టి 10c5 2/3, సో ఇది 1/3 వస్తుంది. సో రూట్ ఆఫ్ 1/3 అంటే 1/√3 వస్తుంది. సో సింప్లిఫై చేసేయండి మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మినిమం క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇది ప్రాసెస్. సో మీకు ఆ మ్యాక్సిమం కాన్సెప్ట్ ఉంటే మీ రిమైనింగ్ జనరల్ టర్మ్ ఇవన్నీ కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ కూడా సేమ్ అలాంటి క్వశ్చన్ ఇది 2022లో వచ్చింది, మరి ఇదే ఇయర్లో వచ్చింది. అలాంటి క్వశ్చన్ అంటే దాదాపుగా ఆ ఇయర్లో ఉండే అవకాశం ఉంది. సో 2021లో వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ టీ అన్నాడు, మరి ఇక్కడ కూడా టీవీ ఎక్స్ఎల్ రెండిట్లో ఉంది. ఇక్కడ కూడా ఇండిపెండెంట్ ఆఫ్ టీనే అన్నాడు. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టీన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అయితే ఎక్స్ పవర్ సేమ్ క్వశ్చన్ చూడండి అదే ఉన్నాయి. ఇక్కడ చూడండి కొద్దిగా చేంజ్ ఉంది అంతే. పవర్ అక్కడ 10 ఉంటే ఇక్కడ 15 ఉంది. సో ఎక్స్ పవర్ 1/5 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్. సో అవే టర్మ్స్ కాదు, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఇందులో క్వశ్చన్లో t² ఉంది, చిన్న చేంజ్. సో అలాంటి సిమిలర్ క్వశ్చన్సే వస్తున్నాయి. అందుకే PYQ క్వశ్చన్స్ చూసుకున్నా కూడా మీరు మెయిన్స్లో అంటే ఇట్లాంటి ట్విస్ట్లు ఉన్న క్వశ్చన్లు అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్ అయితే మీరు ఈజీగా 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. క్వశ్చన్స్ ఎంత ఈజీ రిపీట్ అవుతున్నాయి క్లియర్ తెలుస్తుంది. అయితే ఇంతకుముందు ఇండిపెండెంట్ ఆఫ్ టీ అంటే బై అబ్జర్వేషన్ తోటి మనం చెప్పేసాం. అంటే ఇండిపెండెంట్ ఆఫ్ టీ అంటే సో టీ వాల్యూ ఎంత జనరల్ ఆర్ వాల్యూ ఎంత 5, ఎందుకంటే ఆర్ వాల్యూ 5 అయితే ఇక్కడ t⁴ వస్తుంది, ఇక్కడ కూడా t⁴ వస్తుంది. సో ప్రొడక్ట్ ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి t⁴ క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో, అప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ టీ వస్తుంది. సో బై అబ్జర్వేషన్ తోటి మనం విజువల్గా చెప్పేయచ్చు. కానీ ఇక్కడ అలా చెప్పడానికి కుదరదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి. అంటే చెప్పాలంటే కొద్దిగా ట్రై చేస్తే అవ్వచ్చేమో. సో మీకు అదంతా తలకనే పొద్దు అనుకుంటే డైరెక్ట్ చేసేయచ్చు. అంటే డైరెక్ట్ ఏంటి దీని పవర్ 5 కొద్దిగా ఆలోచిస్తే చెప్పచ్చు దీని పవర్ 5. అప్పుడు ఏమొస్తుంది t² ఉంది హోల్ పవర్ 5 ఎంత t⁻10 వస్తుంది. సో ఇంకా రిమైనింగ్ 10 ఏందో దీనికి రావాలి. సో ఇక్కడ ఏంటి ఇక్కడ కూడా డినామినేటర్లో ఉంది. సో ఇక్కడ దీని పవర్ 5 దీనికి పవర్ 10. సో అర్థమైతే ఓకే. అంటే మీకు మొత్తం 15 కదా. సో ఇక్కడ దీని పవర్ ఫస్ట్ టైం పవర్ 5 వస్తుంది అనుకోండి, అప్పుడు సెకండ్ టైం పవర్ ఏమొస్తుంది 10 వస్తుంది. అప్పుడు ఇక t² హోల్ పవర్ 5 అంటే t⁻10 అవుతుంది. ఇక్కడ కూడా t⁻10 డినామినేటర్లో వస్తుంది, ప్రొడక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ 5 సారీ ఆర్ వాల్యూ 10, ఇక్కడ దీని పవర్ ఇక్కడ కదా 10 రావాలి. సో ఇక్కడ సెకండ్ టర్మ్ పవరే కదా ఆర్. సో సెకండ్ టర్మ్కి ఏంటి పవర్ ఇక్కడ దీనికి పవర్ 10. మనం ఏమనుకున్నాం దీనికి పవర్ 10 రావాలి, దీనికి పవర్ 5 రావాలి. సో సఫిక్స్ సెకండ్ టర్మ్ పవర్ ఏది ఉందో అదే కదా సఫిక్స్. కాబట్టి సెకండ్ టర్మ్కి పవర్ 10 రావాలంటే అప్పుడు ఆర్ వాల్యూ ఏం కావాలి 10 అవ్వాలి. సో అది కాకపోతే డైరెక్ట్గా అలా చేయడంలో ఇప్పుడు మనం చేసాం కదా పొరపాటున అట్లా మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా చేయాలంటే స్టెప్ బై స్టెప్ చేయడం బెస్ట్. సో ఏం చేస్తాం జనరల్ టర్మ్ కనుక్కుంటాం. ఏం చేస్తాం ఫస్ట్ జనరల్ టర్మ్ కనుక్కుంటాం. సో జనరల్ టర్మ్ కనుక్కున్న తర్వాత అప్పుడు t⁻ని 0కి ఈక్వేట్ చేస్తే బెస్ట్, అది సేఫ్ సైడ్, మీకు రిస్క్ లేదు. అంటే మనం కేర్ఫుల్గా లేకపోతే మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రిస్క్ ఎందుకు అనుకుంటే ప్రాసెస్ ప్రకారం చూద్దాం. సో జనరల్ టర్మ్ కనుక్కుంటాం. సో r+1 టర్మ్ అనుకుంటే 15cr. సో ఈ రెండింటికి డిఫరెన్సే ఫస్ట్ టర్మ్ పవర్. సో ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటి
టీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/5 రెండు డిఫరెన్స్ ఎంత 15 మైనస్ ఆర్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/10 బై టీ హోల్ పవర్ ఆర్. సో అప్పుడు 1/10 హోల్ పవర్ ఆర్ అంటే అప్పుడు ఏమొస్తుంది 1/10 ఇంటూ ఆర్ అంటే r/10. నెక్స్ట్ ఇక్కడ కూడా దీని పవర్ ఏంటి ఆర్, టీ పవర్ ఆర్. సో ఇప్పుడు ఏం చేస్తాం టీ పవర్స్ని సపరేట్ చేయాలి. ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ టీ అన్నాడు కాబట్టి టీ టర్మ్స్ని సపరేట్ చేసేస్తాం. అంటే అప్పుడు టీ టర్మ్స్ని సపరేట్ చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది 15cr. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ ఏంటి 15 మైనస్ ఆర్ ఇంటూ 1/5. సో 15 మైనస్ ఆర్ బై 5. సో నెక్స్ట్ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ సపరేట్ చేస్తున్నాం. ఎక్స్ ఎంత 1 మైనస్ ఎక్స్ పవర్ ఎంత r/10. సో ఇంటూ నెక్స్ట్ ఇక్కడ టీ పవర్ ఇప్పుడు టీ పవర్స్ వస్తున్నాం టీ స్క్వేర్ హోల్ పవర్ 15 మైనస్ ఆర్. సో అప్పుడు ఏంటి పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ 15 మైనస్ ఆర్ అంటే అప్పుడు టీ పవర్ ఎంత 30 మైనస్ 2r. నెక్స్ట్ ఇక్కడ టీ పవర్ ఆర్ న్యూమరేటర్లోకి వస్తే పవర్ ఏమొస్తుంది మైనస్ ఆర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇండిపెండెంట్ ఆఫ్ టీ అన్నాడు కాబట్టి టీ పవర్ని 0కి ఈక్వేట్ చేస్తే 30 మైనస్ 3r ఈక్వల్ టు 0 అయితే అప్పుడు r ఈక్వల్ టు 10 వస్తుంది. సో ఆర్ వాల్యూ 10 తీసుకొస్తే అప్పుడు మీకు ఇండిపెండెంట్ ఆఫ్ టీ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఆర్ వాల్యూ 10 రాసేస్తే ఇది కదా కోఎఫిషియంట్. సో ఇక్కడ ఏం చేస్తారు ఆర్ వాల్యూ 10. సో ఇది అవసరం లేదు రాసినా నష్టం లేదు. సో టీ వాల్యూ 10 రాసేస్తే అప్పుడు ఏమొస్తుంది 15 ఆర్ వాల్యూ 10. సో ఆర్ వాల్యూ 10 రాస్తే 15c10. సో ఇక్కడ 15 మైనస్ 10 5/5 1 కాబట్టి ఎక్స్ పవర్ ఎంత 1. నెక్స్ట్ ఇక్కడ ఆర్ వాల్యూ 10/10 ఎంత 1 కాబట్టి 1 మైనస్ ఎక్స్. సో ఇందులో రాయాలి, ఇందులో రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాసిన నష్టం లేదు. ఆర్ వాల్యూ 10 రాస్తే అప్పుడు ఏమొస్తుంది టీ పవర్ 0. టీ పవర్ 0 అంటే ఎంత 1. సో మన కోఎఫిషియంట్ కాబట్టి అది అవసరం లేదు, రాసినా కూడా నష్టం ఏం లేదు. ఇప్పుడు ఇది వచ్చేసింది జనరల్ ఇండిపెండెంట్ ఆఫ్ టీ వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఇండిపెండెంట్ టర్మ్. ఇది ఇండిపెండెంట్ టర్మ్, దీని మ్యాక్సిమం వాల్యూ ఈస్ కే అయితే దాని 8k వాల్యూ కావాలి. సో ఇది ఇండిపెండెంట్ టర్మ్, ఇది మ్యాక్సిమం, దీని మ్యాక్సిమం వాల్యూ ఏమన్నాడు కే అన్నాడు. సో దీని మ్యాక్సిమం వాల్యూ కే అన్నాడు కాబట్టి సో దాని మ్యాక్సిమం వాల్యూ కనుక్కుందాం. సో దాని మ్యాక్సిమం వాల్యూ కనుక్కుందాం అంటే సో ఇక్కడ ఇది ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి అది పక్క పెట్టేయండి. సో ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇదే కదా వేరియబుల్. సో ఇది మ్యాక్సిమం అవ్వాలి. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఇది మ్యాక్సిమం అవ్వాలంటే సో ఏం చేస్తాం ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఏమొస్తుంది ఎక్స్ డెరివేటివ్ ఎంత 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. సో ఫస్ట్ డెరివేటివ్ 0కి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో ఒకటే అంటే ఇప్పుడు క్రిటికల్ వాల్యూ వచ్చింది. ఈ క్రిటికల్ వాల్యూ దగ్గర మ్యాక్సిమం ఉంటుందా మినిమం ఉంటుందా అంటే సెకండ్ డెరివేటివ్ చేయమన్నాను. సో ఇక్కడ సెకండ్ డెరివేటివ్ చేసినా కూడా నష్టమేం లేదు. సో సెకండ్ డెరివేటివ్ చేసిన అంటే పెద్ద కాంప్లికేటెడ్ లేదు. ఇంతకుముందు క్వశ్చన్లో సెకండ్ డెరివేటివ్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. సో దీన్ని సెకండ్ డెరివేటివ్ చేస్తే 1 డెరివేటివ్ 0 మైనస్ 2x డెరివేటివ్ -2. సో సెకండ్ డెరివేటివ్ లెస్ దాన్ 0 ఉంది. సెకండ్ డెరివేటివ్ లెస్ దాన్ 0 ఉంటే మనకు వచ్చిన క్రిటికల్ వాల్యూ దగ్గర ఏమొస్తుంది మ్యాక్సిమం వస్తుంది. కానీ ఇది చేయకపోయినా నడిచిపోతుంది. ఎందుకంటే మనకు ఒకే ఒక క్రిటికల్ వాల్యూ వస్తే అది క్వశ్చన్లో ఏది అడిగితే అదే అవుతుంది. క్వశ్చన్లో ఏమి అడిగాడు మ్యాక్సిమం అడిగాడా మినిమం అడిగాడు. ఒకవేళ మ్యాక్సిమం అడిగితే ఈ వాల్యూ దగ్గర మ్యాక్సిమమే అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో మినిమం అడిగితే ఆ క్రిటికల్ వాల్యూ దగ్గర మినిమమే అవుతుంది. అంటే అలా ఉంటేనే ఇస్తాడు క్వశ్చన్. కాబట్టి సో ఎక్స్ ఈక్వల్ టు 1/2 దగ్గర మీకు మ్యాక్సిమం వచ్చేస్తుందని అర్థమైపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కావాలంటే ఇందులో ఎక్స్ వాల్యూ 1/2 రాసేస్తారు. సో ఇది 15c10 వాల్యూ. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 1/2 ఇంటూ 1 మైనస్ 1/2. సో 1 మైనస్ 1/2 అంటే 1/2. సో 1/2 ఇంటూ 1/2 1/4. సో ఈక్వల్ ఇదంతా కే. వాడు అడుగుతుంది ఏంటి 8k. సో దీన్ని 8 పెట్టి మల్టిప్లికేషన్ చేసేది మీకు ఆన్సర్ వస్తుంది. సో దీన్ని కూడా మనం ఏం గ్రేటర్ దెన్ చేయము కొద్దిగా టెక్నిక్ వాడి చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ టైంలో అది నేర్చుకోవడం అంటే మనకి లాంగ్ టర్మ్లో అయితే ఇంకా చేస్తే ఓకే, కానీ షార్ట్ టర్మ్లో ఆ మెథడ్ వద్దులేండి. సో మళ్ళీ ఉన్న కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో బెస్ట్ మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ బెస్ట్ మీకు ప్రజెంట్ ఈ షార్ట్ పీరియడ్లో అంటే ఏం గ్రేటర్ దెన్ జిఎం కూడా కొద్ది క్వశ్చన్ మాడిఫై చేసుకుని చేయొచ్చు. కానీ బెస్ట్ మెథడ్ ఏ క్వశ్చన్కైనా మ్యాక్సిమం మినిమం డెరివేట్ చేసి చేయడం అనేది బెస్ట్. ఎందుకంటే మీకు డెరివేట్ చేయడం తెలుసు, మ్యాక్సిమం మినిమం తెలుసు కాబట్టి తెలిసిన కాన్సెప్ట్తో చేయడం బెస్ట్. తెలియంది తక్కువ ఇప్పుడు షార్ట్ పీరియడ్లో కొత్తవి నేర్చుకుంటే మళ్ళీ కాంప్లికేటెడ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో నేర్చుకుంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు టైం కాదు. నెక్స్ట్ ఇక్కడ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ది ఇండిపెండెంట్ టర్మ్. ఇక్కడ కూడా అంత గ్రేటెస్ట్ అంటే మ్యాక్సిమమే కదా. సో ఈ ఎక్స్పాన్షన్
ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 0 ఉండాలి. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా జనరల్ టర్మ్ డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయడం కుదరదు కాబట్టి జనరల్ టర్మ్ కనుక్కుంటాం. సో ఆర్ ప్లస్ 1 టర్మ్ అంటే 10cr. సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఎక్స్ సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఏంటి, సో ఈ రెండింటి డిఫరెన్స్ 10 - r. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి ఏ కాస్ ఆల్ఫా బై ఎక్స్, సఫిక్స్ ఏదైతే ఉందో అది సెకండ్ టర్మ్కి పవర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఎక్స్ టర్మ్స్ రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ కాకుండా రిమైనింగ్ అని సపరేట్ చేయండి, ఎక్స్ అంతా ఒక దగ్గర రాసేయండి. సో 10cr. సో ఇదేంటి సైన్ ఆల్ఫా ఎక్స్ని తర్వాత రాద్దాం 10 - r ఇంటూ ఇక్కడ ఏంటి ఏ కాస్ ఆల్ఫా ఎక్స్ తప్పించి రిమైనింగ్ అన్ని రాసేయండి. ఏ కాస్ ఆల్ఫా పవర్ ఏంటి r. ఇప్పుడు ఎక్స్ చూద్దాం, ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఇంటూ ఎక్స్ పవర్ 10 - r. ఇక్కడ ఎక్స్ పవర్ డినామినేటర్లో ఉంది కాబట్టి ఎక్స్ పవర్ r న్యూమరేటర్లోకి వెళ్తే -r అవుతుంది కాబట్టి -r. సో ఇప్పుడు ఏంటి ఎక్స్ పవర్ ఏముంది ఇక్కడ 10 - 2r ఉంది. సో 10 - 2rని 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు r = 5 వస్తుంది. సో r = 5 తీసుకుంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో r వాల్యూ 5 రాసేయండి, ఎక్కడ రాస్తారు ఇందులో రాసేస్తే అప్పుడు మీకు కోఎఫిషియంట్ ఆ ఇండిపెండెంట్ టర్మ్ వస్తుంది ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. సో ఏంటి ఇందులో r ప్లేస్లో 5 రాస్తే సో 10c5 ఎక్స్ సైన్ ఆల్ఫా 10 - 5 అంటే 5. నెక్స్ట్ ఏ కాస్ ఆల్ఫా, సో ఏ కాస్ ఆల్ఫా అంటే ఇక్కడ రాసేది మీరు డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఇది అవసరం లేదు మీరు అక్కడ r వాల్యూ 5 రాస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఏంటి ఏ కాస్ ఆల్ఫా హోల్ పవర్ 5. సో సైన్ ఆల్ఫా అంటే ఇక్కడ ఎక్స్లు రావు మీకు, ఇక్కడ ఎక్స్లు కూడా ఉన్నాయి మీకు అది రాదు అంతే. సో ఇందులో రాస్తున్నాం కాబట్టి సో మీకు రాదు, సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటిది 10c5. సో ఏ పవర్ 5 పక్క తీసేసుకోండి. నెక్స్ట్ సైన్ పవర్ 5 కాస్ పవర్ 5 కాబట్టి ఏం రాయొచ్చు సైన్ పవర్ 5 ఇంటూ కాస్ పవర్ 5 రెండింటికి సేమ్ పవర్ ఉంది కాబట్టి హోల్ పవర్ 5 రాయొచ్చు. సో ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇలా ఉంటే మ్యాక్సిమం మినిమం చెప్పడం, రెండు ఫంక్షన్స్ ఉంటే కష్టం, దాన్ని సింగిల్ ఫంక్షన్లో ఉంటే ఈజీ చేయొచ్చు. ఇంతకుముందు కూడా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చింది మీకు, ఈ చూడగానే సైన్ టు ఆల్ఫా ఫార్ములా గుర్తురావాలి. సైన్ టు ఆల్ఫా అంటే ఏంటి 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే ఇక్కడ 2 ఉంటే అప్పుడు ఈ రెండింటిని కలిసి ఒక సింగిల్ ఫంక్షన్గా సైన్ టు ఆల్ఫాగా రాయొచ్చు. మరి ఇక్కడ 2 లేదు కదా అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని ఏం చేస్తారు 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు, బై 2 వస్తుంది, హోల్ పవర్ 5 వస్తుంది. అప్పుడు ఇదేంటి 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే సైన్ టు ఆల్ఫా బై 2, సైన్ టు ఆల్ఫా బై 2. సో సైన్ టు ఆల్ఫా బై 2 అంటే సో సైన్ టు ఆల్ఫా సో బై 2 వస్తుంది. సో అప్పుడు ఏంటి పవర్ 5 కాబట్టి సో సైన్ టు ఆల్ఫా హోల్ పవర్ 5 బై 2 పవర్ 5. సో ఇది వచ్చేసి ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ తర్వాత ఇది. ఇప్పుడు ఇది మ్యాక్సిమం అవ్వాలి. సో మ్యాక్సిమం అవ్వాలి అంటే సో ఇది ఏ అనేది కాన్స్టెంట్ 10c5 కాన్స్టెంట్ 2 పవర్ 5 కాన్స్టెంట్. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మ్యాక్సిమం వస్తుందో అప్పుడు మ్యాక్సిమం అవుతుంది. సో ఇక్కడ ఆల్ఫా గురించి ఏమైనా ఇంటర్వెల్ ఇచ్చాడా అంటే ఎటువంటి ఇంటర్వెల్ ఇవ్వలేదు. ఇంతకుముందు క్వశ్చన్లో ఆల్ఫా వాల్యూ టీటా ఒకటి క్వశ్చన్ ఉంది ప్రీవియస్ వీడియోలో π/4 to π/8 లేదంటే π/16 to π/8 అలా ఇచ్చాడు. సో అలా ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వెల్లో ఎక్కడ మ్యాక్సిమం అవుతుందో గ్రాఫ్ తీసుకొని చూసాం, ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ ఎక్కువ హైట్ వస్తుంది అక్కడ మ్యాక్సిమం. ఇక్కడ ఏమి ఇంటర్వెల్ ఇవ్వలేదు. సో ఎంటైర్ డొమైన్లో సైన్ మ్యాక్సిమం అంతా 1 కాబట్టి ఇక్కడ క్లియర్గా మీరు 1 అని రాయొచ్చు. ఇంతకుముందు క్వశ్చన్ అలా రాయడానికి ఉండదు ఎందుకంటే అక్కడ ఇంటర్వెల్ ఇచ్చాడు. సో అంటే మీకు సైన్ ఎంటైర్ ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం వాల్యూ 1 వస్తుంది. సో 0 దగ్గర సైన్ 0 దగ్గర 0 π/2 దగ్గర 1. సో ఎంటైర్ ఇంటర్వెల్ ఏమొస్తుందంటే 1 వస్తుంది. కానీ మీకు ఇన్పుట్ అనేది ఈ ఇంటర్వెల్లోనే డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఏంటి ఇది అవుతుంది. సో ఎంటైర్ ఇంటర్వెల్ ఇస్తే ఎంటైర్ గ్రాఫ్ చూస్తే మ్యాక్సిమం వాల్యూ 1. సో ఒక పర్టికులర్ ఇంటర్వెల్ అడిగినప్పుడు ఓన్లీ ఈ ఏరియాలో డిస్కస్ చేసినప్పుడు గ్రాఫ్ ఇదే వస్తుంది. సో గ్రాఫ్ అదే వస్తుంది కాబట్టి సో ఈ ఇంటర్వెల్లో మ్యాక్సిమం ఎక్కడ ఇక్కడ. సో ఆ వాల్యూని బట్టి మనం రాసేస్తాం టీటా రేంజ్. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో బ్లైండ్గా సైన్ మ్యాక్సిమం వాల్యూ అంతా 1. సో సైన్ మ్యాక్సిమం వాల్యూ 1 తీసేసుకుంటే అప్పుడు మీకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది కాబట్టి సో సైన్ వాల్యూ 1 రాసేస్తారు, అప్పుడు ఇది ఆన్సర్. సో ఈక్వాలిటీ ఎంతో ఇచ్చాడు వాడే. సో మ్యాక్సిమం వాల్యూ ఎంతో ఇచ్చాడు ఆన్సర్. సో ఇది మ్యాక్సిమం వాల్యూ. సో దీని ఆన్సర్ ఏమి ఇచ్చాడు 10c5 a పవర్ 5 బై 2 పవర్ 5 ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 10 ఫ్యాక్టోరియల్
10 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియలే కదా, అంటే ఎంత ఇది 10c5 కదా, కాబట్టి ఇదేంటి 10c5. సో 10c5 క్యాన్సిల్, అప్పుడు a⁴ ఈక్వల్ టు ఇది 1 కదా, సో 2⁴ అటు వెళ్ళిపోతే a⁴ ఈక్వల్ టు 2⁴ అవుతుంది, అప్పుడు a ఈక్వల్ టు ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఏ వాల్యూ ఎంత 2. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ n. సో న్యాచురల్ నెంబర్ అన్నాడు, n అంటే న్యాచురల్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ అన్నాడు, సచ్ దట్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ ది ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ ది ఎక్స్పాన్షన్ ఈస్. సో కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఫస్ట్ x కోఎఫిషియంట్ కనుక్కొని x కోఎఫిషియంట్ని NC23 అన్నాడు, అప్పుడు స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ n కావాలి. సరే ఫస్ట్ జనరల్ టర్మ్ కనుక్కుంటాం, జనరల్ టర్మ్ అనేది ఇది, సో r+1th టర్మ్, సో NCR, సో x ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటి ఇక్కడ x², సో ఫస్ట్ టర్మ్ పవర్ రెండింటికి డిఫరెన్స్ n-r, సెకండ్ టర్మ్ ఏంటి 1/x³, సో సఫిక్స్ ఏది ఉందో సెకండ్ టర్మ్ పవర్ అది వస్తుంది, తర్వాత సపరేట్ తీసేస్తే NCR, ఇక్కడ x పవర్ ఎంత x పవర్ 2 హోల్ పవర్ n-r అంటే 2n - 2r, నెక్స్ట్ ఇక్కడ x పవర్ 3 ఉంది, సో న్యూమరేటర్కి వెళ్తే -3 హోల్ పవర్ r ఉంది కాబట్టి -3r, కాబట్టి అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది x పవర్ 2n - 5r వస్తుంది. సో ఇది జనరల్ టర్మ్. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్, కోఎఫిషియంట్ ఆఫ్ x అన్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే అప్పుడు ఇది ఎప్పుడు x అవుతుంది, పవర్ 1 అయితే అప్పుడు ఇది కోఎఫిషియంట్ ఆఫ్ x అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇది ఏంటి పవర్ 1 ఉందనుకోండి, అప్పుడు NCR x, అప్పుడు ఇది x కోఎఫిషియంట్ అవుతుంది, అంటే xకి పవర్ 1 ఉంటే కోఎఫిషియంట్ ఆఫ్ x అవుతుంది. దీనికి పవర్ 2 ఉంటే x² కోఎఫిషియంట్ అవుతుంది, పవర్ 3 ఉంటే x³ కోఎఫిషియంట్ ఉంటుంది. మరి x కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి x పవర్ 1 ఉండాలి, అంటే అప్పుడు ఏంటి ఈ పవరు అంతే కదా, x కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి x పవర్ 1కి ఈక్వేట్ చేస్తాం, కాన్స్టెంట్ టర్మ్ అంటే 0కి ఈక్వేట్ చేస్తాం, x² కోఎఫిషియంట్ అంటే 2కి ఈక్వేట్ చేస్తాం, x పవర్ 10 కోఎఫిషియంట్ అంటే 10కి ఈక్వేట్ చేస్తాం. సో అప్పుడు r వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకోండి, సో ఇప్పుడు ఏమొస్తుంది మీకు 2n - 1 ఈక్వల్ టు 5r, సో r ఈక్వల్ టు 2n - 1/5 వస్తుంది. ఇప్పుడు r వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఏంటి NCRే కదా, కాబట్టి కోఎఫిషియంట్ ఏంటి NCR. సో ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, NC23 ఇచ్చాడు. మనకు r వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ చూడండి, r వాల్యూ NCR అంటే ఎంత 2, ఇక్కడ ఎంత 23, సో r వాల్యూ ఎంత 2n - 1/5 ఈక్వల్ టు NC23, అంతే కదా. కోఎఫిషియంట్ ఆడు ఇచ్చాడు NC23, మనకేమొచ్చింది r వాల్యూ 2n - 5 వచ్చింది. సో ఇక్కడ n సరిపోయింది, సో ఇక్కడ సఫిక్స్ 2n - 5 ఉంటే ఇక్కడ 23 ఉంది, అంటే దీని నుంచి అప్పుడు 2n - 5 ఈక్వల్ టు 23, అప్పుడు 2n - 1 ఈక్వల్ టు 23 × 5 అంటే 115, అప్పుడు 2n ఈక్వల్ టు 116, సో n ఈక్వల్ టు ఎంత 58. సో n ఈక్వల్ టు 58 చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఉంది, టక్మని పెట్టేస్తారు, కానీ మీరు 4 మార్క్స్ వస్తాయి అనుకుంటారు కానీ రావు, -1 మార్క్ వస్తుంది, -1 మార్క్ వస్తుంది. అదేంటి కరెక్టే చేశాం కదా. వాడు అన్నాడు స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ n అన్నాడు, ఇంతకంటే తక్కువ వచ్చే ఛాన్స్ లేదా, ఎట్లుంటుంది ఒకే వాల్యూ కదా మనకు వచ్చింది, ఒకే వాల్యూ వచ్చినప్పుడు మనకి ఆ స్మాలెస్ట్ లార్జెస్ట్ ఎలా చెప్తాం, 2 వాల్యూస్ వస్తే అందులో ఏది స్మాలెస్ట్ అంటే n వాల్యూ 2 వాల్యూస్ వస్తే ఏది స్మాలెస్ట్ అయితే అది తీసుకుంటాం, కానీ మనకు వచ్చిందే ఒక వాల్యూ కాబట్టి అదే స్మాలెస్ట్ అవుతుంది కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ చిన్న ఒక కాన్సెప్ట్ స్కిప్ అయ్యారు, ఏంటి అంటే సో ఓకే అది రైటే, అంటే ఏంటి మీరు NC2n - 5 ఈక్వల్ టు NC23 కాబట్టి సో ఇది 2 ఈక్వేట్ చేస్తే వచ్చింది కదా అని. కానీ ఇందులో ఇట్లాంటి క్వశ్చన్లు చాలా చాలా డేంజర్, ఎందుకంటే 99% ఇదే ఆన్సర్ పెట్టేస్తారు. అంటే NCR ఈక్వల్ టు NC23 అయితే R ఈక్వల్ టు 23 కదా అని మీరు అంటారు, అట్లేం లేదు. NCRని మనం NCn - R కూడా రాయొచ్చు, NCRని ఏం రాయొచ్చు NCn - R కూడా రాయొచ్చు, అంటే అప్పుడు అంటే NCRని ఇలా రాసినప్పుడు R వాల్యూ 23 కావచ్చు, లేదంటే n - R వాల్యూ 23 అవ్వచ్చు, రెండింటికి పాసిబిలిటీ ఉంది, అది మిస్ అవుతారు.
సో ఎన్సీఆర్ అంటే మనకి ఎన్సీఆర్ అనగానే టక్ మనది రాసేయద్దు. అంటే ఈ రెండు ఇట్లా ఈక్వల్ ఉన్నాయంటే ఆర్ ఈక్వల్ టు ఎస్ అనే కాదు, ఆర్ ఈక్వల్ టు ఎస్ అవ్వచ్చు, లేదంటే ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎన్ కూడా అవ్వచ్చు. అంటే ఎలానో చూద్దాం. ఎన్సీఆర్ని మనం ఏ రాయొచ్చు, ఎన్ మైనస్ ఆర్ రాయొచ్చు. ఎన్సీఆర్ని ఎన్ మైనస్ ఆర్ రాయొచ్చు కదా. అప్పుడు ఎన్సీఎస్ అప్పుడు ఏంటి, ఎన్ మైనస్ ఆర్ ఈక్వల్ టు ఎంత, ఎస్. సో ఆర్ అటు పోయింది అనుకోండి, అప్పుడు ఎన్ ఈక్వల్ టు ఎంత, ఆర్ ప్లస్ ఎస్. ఎన్ ఈక్వల్ టు ఏంటి, ఆర్ ప్లస్ ఎస్. కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎస్ అంటే, ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎస్ అంటే ఆర్ ఈక్వల్ టు ఎస్ అవ్వచ్చు, లేదంటే ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎన్ కూడా అవ్వచ్చు. ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎన్ కూడా అవ్వచ్చు. లేదు అంటే ఎన్సీఆర్ని ఇలా రాసుకోవచ్చు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. సో ఈ రెండింటికి ఎన్సీఆర్ని రాయొచ్చు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎన్సీ, ఈ రెండి డిఫరెన్స్ ఎంత, ఎన్ మైనస్ ఆర్. సో ఇక్కడ ఇంకో పాయింట్ మనం స్కిప్ అయింది ఏంటంటే, సో ఇది ఒకటే తీసుకుందాం మనం, రెండో పాసిబిలిటీ కూడా ఉంది. సో ఇది ఏంటి, ఇలా తీసుకుంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 58 వచ్చింది. సో ఎన్ వాల్యూ ఎంత, 58. సో మనం రెండో కండిషన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్సీఆర్ టైప్లో ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, ఎన్సీ ఎన్ మైనస్ ఆర్. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. సో ఎన్కి 2n మైనస్ 1/5కి డిఫరెన్స్. ఎల్సిఎం చేసేస్తే 5n మైనస్ 2n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/5. అంటే అప్పుడు ఏమొస్తుంది, 3n ప్లస్ 1/5 ఈక్వల్ టు ఎన్సీ 23. సో దీన్ని ఇలా కూడా మాడిఫై చేయొచ్చు. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అంటే ఎన్ సరిపోయింది. అప్పుడు 3n ప్లస్ 1/5 ఈక్వల్ టు 23 కూడా అవ్వచ్చు. అంటే అప్పుడు ఏంటి, 5 అటు పోతే, సో 3n ప్లస్ 1 ఈక్వల్ టు 115. సో 3n ఈక్వల్ టు 118. సో అప్పుడు n ఈక్వల్ టు 3 పెట్టి డివైడ్ చేసేస్తే, సార్ 1 అటు పోతే ఇది 11 తప్పరాశి ఇక్కడ. సో అటు పోతే ఏంటి, 1114. సో 1114. సో అప్పుడు n ఈక్వల్ టు 1114/3 అంటే ఎంత వస్తుంది మీకు, 28 వస్తుంది. సో 38 వస్తుంది. సో 3 is కదా 38 వస్తుంది. సో ఎన్ వాల్యూ ఎంత, 38. అంటే రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి. అంటే మనం ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీ ఎన్ మైనస్ ఆర్ రాస్తే, అంటే డైరెక్ట్గా ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తేనేమో ఆర్ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 58 వచ్చింది. సో దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకుని ఈక్వేట్ చేస్తే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 38 వచ్చింది. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్ ఈక్వల్ టు 58 కాదు, ఎన్ ఈక్వల్ టు 38 కూడా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇందులో ఆడ అడుగుతుంది స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి 38 తీసుకోవాలి. చాలా చాలా డేంజరస్ క్వశ్చన్. ఎందుకంటే వచ్చిన క్వశ్చన్ తప్పు చేస్తాము, టైం వేస్ట్, +4 రావాల్సిన దగ్గర -1 వస్తుంది. కాబట్టి ఇలాంటి మీరు షార్ట్ నోట్స్ రాసుకొని ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు కాబట్టి, క్యాజువల్గా చాలామంది చేసేస్తారు కాబట్టి, ఇలాంటి రిపీటెడ్గా నోట్ చేసుకొని రిపీటెడ్గా రివైజ్ చేస్తే, సో ఫ్యూచర్లో మీరు అలాంటి మిస్టేక్స్ చేసే అవకాశం ఉండదు.